ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే బాబు, నేనే ప్లాన్ చేసి ఉండాది. ఈ అమ్మిని డ్రాప్ చేసే వంకతో నువ్వు ఇంటి దగ్గర దుర్గతో మాట్లాడొచ్చు. నాకెందుకు రావురా ఇలాంటి ఐడియాలు? ఇప్పుడు చూడు నా టాలెంట్. డ్రైవర్ ఎందుకులేండి, నేనే వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి? నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీరు ఇక్కడ దాకా వచ్చారు. మీరు ఇక్కడికి రావడం వల్లే కదా మీ ఆటో టైర్ పంక్చర్ అయింది. సో నేనే డ్రాప్ చేస్తాను. నా కోసం ఇంత చేసిన మీకోసం మిమ్మల్ని ఇంటి దగ్గర దింపడంలో శ్రమ ఏముందండి? కాదనకండి. పదండి పదండి, రండి. వెళ్ళండి. చూసావా వాడి తెలివితేటలు? వాళ్ళిద్దరిని కలపడానికి మనతోనే ప్లాన్ చేయించాడు. నేనైతే పంపించినాను. వీడికి అసలే మొహమాటం. అసలు దుర్గని కలిసి మాట్లాడతాడో మాట్లాడటం. రంగయ్య బాబు, గాలిపంపు తీసుకొని రా. సరే బాబు. వీడి పెళ్ళయ్యేలోపు ఎన్ని కష్టాలు పడాలనో ఏందో. చాలా థ్యాంక్స్ అండి. అక్క కోసం చూస్తున్నట్టున్నారు. అయినా ఇంత దూరం వచ్చాక ఇంట్లోకి రమ్మని పిలవకపోతే ఏం బాగుంటుంది? ఏంటి విజయశాంతి, ఎక్కడికైనా వెళ్ళాలా? సారీ అండి, ఇంత దూరం వచ్చాక మిమ్మల్ని ఇంట్లోకి పిలవడం మర్చిపోయాను. లోపలికి రండి. పర్లేదండి, నేను వెళ్తానులే. నువ్వు వెళ్ళు. అయ్యయ్యో బాబు, ఇంత దూరం వచ్చి ఇక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. పర్లేదండి, నేను విజయశాంతిని డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాను. తన ఆటో టైర్ పంక్చర్ అయితేను. తన్ను వదిలిపెట్టడానికి వచ్చిన ఇంత దూరం వచ్చారు కదా బాబు, కనీసం ఇంట్లోకి వచ్చి కాఫీ తాగకుండా ఎలా వెళ్తారు? లోపలికి రండి. రండి. అబ్బా, కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చాడు వీడు. ఏమన్నా ఈడే నిలబడుండవు? తను రావడానికి ఎందుకో మొహమాట పడుతున్నారు బాబు. లోపలికి రమ్మని మీరైనా చెప్పండి. రేయ్, నాకు తెలిసిన నువ్వు ఇట్టాంటిది ఏదో చేస్తావని. ఇంటి దాకొచ్చేసి ఇంట్లోకి పోవడానికి ఆలోచిస్తాండావా? సిగ్గుపడింది చాలు, లోనికి పద. అలా కాదురా, గబాలను ఇంట్లోకి పోవాలంటే. అంటే ఏందినా? మేళ తాళాలు ఏమైనా పిలిపించమంటావా ఏమి? ఏమంటున్నారు బాబు? ఏముండదండి, ఏం లేదు. మీ అత్తగారు పిలుస్తా అంటారు కదా, లోపలికి పోనా? ఆవిడ అడిగినా కూడా లోపలికి పోకుండా ఉంటే ఏమైనా బాగుంటుందా నీకు? పోనా? బాబు, మీరేంటి బాబు వెళ్ళిపోతున్నారు? మీరు కూడా లోపలికి రండి. పర్లేదంటీ, నేనేంటో ఉంటాలే. మా అన్న వస్తాడు, తీసుకుపోండి. రే, నువ్వు నా పక్కన ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుందిరా. సమయానికి నువ్వు రాకపోతే బయటే ఆగిపోయేవాడిని. రే, నువ్వు ఇక్కడ ఆగిపోతే నేను వాకిట్లోనే ఆగిపోతాను. రే ప్లీజ్. సర్లేనా, ఆంటీ కూడా పిలుస్తా అంటారుగా. పెద్దవాళ్ళు పిలిచినప్పుడు పోకుండా ఉంటే బాగుంటుందా? నడువు పోదాం. రండి. రండి రండి బాబు. బాబు కూర్చోండి. కూర్చోండి. నువ్వు వెళ్ళి దుర్గన్ పిలవే. హాయ్ బావా. హాయ్. రా బాబు, వచ్చి కూర్చో. కూర్చోండి. ఇందా మంచినీళ్ళు తీసుకో బాబు. తీసుకో.
అమ్మ దుర్గా ఒకసారి బయటికి రామ్మా. ఎందుకమ్మా? రామ్మ చెప్తాను. రా రా. ఆ, ఆటో పంచర్ అయిందక్క. డ్రాప్ చేయడానికి వచ్చారు. విజయ టీ తీసుకురాపో. అయ్యో పర్లేదండి. నేను టీ తాగనాంటీ. అవును, వాటర్ మాత్రమే తాగుతాడు దొంగ సచ్చినోడు. మీటర్ ఖచ్చితంగా నా క్యారెక్టర్ గురించే గొణుగుతుంది. విజయ నువ్వు రావే. హ? రావే. ఒంటిగా ఉంటేనే మా అన్నకి మాట్లాడడానికి రాదు. ఇంక నేను పక్కనుంటే ఏం మాట్లాడతాడు? కొంచెం స్పేస్ ఇయ్యాలా. అరే ఫోన్ సైలెంట్లో ఉందబ్బా. నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. చెప్పు మచ్చా. అట్టనా? మీరు కూర్చోండి. ఓకే ఓకే. కూర్చోండి. రే యాడుండవరా? ఉందిరా నాయనా. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? మా వల్ల మీకు చాలా నష్టం జరిగింది. అది మేము తీర్చలేందని మాకు తెలుసు. కానీ మీరు పెద్ద మనసుతో క్షమించి నాతో పెళ్లి కొప్పుకున్నారు. ఆ రోజు మీరు మౌనంగా వెళ్ళిపోతే ఏమనుకున్నారో, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అని నేను చాలా భయపడ్డానండి.